రేవంత్ సర్కార్ ధాన్యం సేకరణను ప్రారంభించకపోవడంపై రైతులు పోరుబాట పట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ కార్యాలయం ముందు అన్నదాతలు ధర్నా నిర్వహించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని సింగారం రైతులు డిమాండ్ చేశారు. రోడ్డుకు అడ్డంగా వడ్లు పోసి నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని రైతులు భగ్గుమన్నారు. రైతులకు మద్దతుగా మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, బీఆర్ఎస్ నేతలు నిలిచారు. వారం రోజులు లేని గంట రోజులు వస్తే ఏం లాభం మేడం? 5 ఇప్పుడు మళ్ళీ 15 రోజులైతే సీజన్లో పోవాలి. మీరే అంటారు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, మీరు లాగౌట్ చేసుకోవాలి. పంట వండి అలా లేకపోతే రోడ్ల మీద ఇంతవరకు 4 రోజులు అక్కడనే ఉన్నది. రైస్ మిల్ ఏమంటాడు, మాకు సంబంధం లేదు, మీరు లాగౌట్ తీసుకుపోరి అంటారు. మీరు ఎటు తీసుకోపోమంటారు మేడం? మేడం మీరేమంటున్నారు? తీసుకోవాలంటే వాపస్ తెచ్చిండ్రు. చెప్పండి. రేవంత్ సర్కార్ ధాన్యం సేకరణను ప్రారంభించకపోవడంపై రైతులు పోరుబాట పట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ కార్యాలయం ముందు అన్నదాతలు ధర్నా నిర్వహించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని సింగారం రైతులు డిమాండ్ చేశారు. రోడ్డుకు అడ్డంగా వడ్లు పోసి నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని రైతులు భగ్గుమన్నారు. రైతులకు మద్దతుగా మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, బీఆర్ఎస్ నేతలు నిలిచారు. గంట రోజులు వస్తే ఏం లాభం మేడం? 5 ఇప్పుడు మళ్ళీ 15 రోజులైతే సీజన్లో పోవాలి. మీరే అంటారు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, మీరు లాగౌట్ చేసుకోవాలి. పంట వండి అలా లేకపోతే రోడ్ల మీద ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతల ధర్నాకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సునీత, గత 10-15 రోజుల నుంచి చూసుకుంటే ఇక గంభీరావుపేట మండల కేంద్రంలో కూడా నెల రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధాన్యం బస్తాలను రోడ్డు మీద వేసి నిరసన తెలిపినటువంటి ఘటన ఒకవైపు మర్చిపోకముందే, మరోవైపు గత 2 రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున రైతులు, వీర్నపల్లి మండలానికి సంబంధించిన రైతులు కూడా పెద్ద ఎత్తున ఇటు కలెక్టరేట్ ముందే ఒడ్లు పోసి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మాకు ముందుకే ఇటు సింగారం, దీనికి సంబంధించి చూస్తే ఎల్లారెడ్డిపేట మండలం సంబంధించి సింగారం గ్రామ రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ఈ ధాన్యం బస్తాలతో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత నెల రోజుల నుంచి కూడా ఎన్నిసార్లు కూడా అధికారులకు చెప్పినా కూడా కనీసం స్పందించట్లేదు. ఇంకోవైపు చూసుకుంటే అకాల వర్షాలు వస్తున్నాయి, ఏ సమయాన్ని ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది అని రైతులు దైన్య స్థితిలో ఉన్న నేపథ్యం ఒకటైతే పొద్దున్న దాకా ఆరబోయాలి, మరియు రాత్రిపూట కుప్పలు పెట్టి రాత్రిపూట అక్కడే పండుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా రైతన్నులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తమ కండ ముందే పంట ఎక్కడ నీటిలో నాటి ఖరాబ్ అవుతుందో, నష్టాలు ఎక్కడ వస్తాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్సరేజ్ లేకుండా కూడా ఎండబెట్టి వాటిని అమ్మడం కోసం సిద్ధంగా ఉంచినా కూడా అధికారులు ఎందుకు స్పందిస్తలేరని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కొద్దిసేపటి క్రితం ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సింగారం సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు చేశారు, ఆందోళన చేశారు. రైతులకు సంబంధించి ఎందుకు పట్టించుకోవాలని చెప్పి కూడా అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతానికైతే ఇటు రాజన్న సిరిసిల్ల, ఇటు గంభీరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో అయితే గత 10-15 రోజుల నుంచి కూడా వివిధ రకాలుగా తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం చలనం లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సునీత, రైట్ వేణు, థ్యాంక్ యూ.